శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. సమాధి స్థితి యందు యోగి యొక్క మనసు ఎట్లుండునో వర్ణించుచున్నారు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి వీచిన చోటనున్న దీపము ఏ ప్రకారముగా కదలగా నిశ్చలముగా ఉండునో ఆ ప్రకారమే ఆత్మధ్యానమందు శీలించుచున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా నుండును. కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సునకు అట్టి గాలి వీచిన చోట గల దీపము దృష్టాంతముగా చెప్పబడినది. వ్యాఖ్య: పర్వతము నిశ్చలముగా నున్నను దానికి ప్రకాశము లేనందున పర్వత దృష్టాంతము ఇచ్చట గైకొనబడలేదు. గాలి వీచిన చోట గల దీపము నిశ్చలముగా నుండును, ప్రకాశవంతముగాను ఉండును. కనుకనే యోగి యొక్క జ్ఞాన తేజోమయ నిశ్చల చిత్తమునకు ఆ దృష్టాంతము సమీచీనముగా ఉన్నది. నిత్య జీవితమునందలి సర్వసామాన్య దృష్టాంతములతో బోధించుట గీత యొక్క ఒకానొక విశిష్టత. దానిచే విషయము బాగుగా బోధపడగలదు. కిటికీలు ద్వారములు తెరిచి ఉంచిన గదిలోనున్న ప్రమిద అందలి దీపము ఆయా ద్వారముల గుండా వీచు గాలిచే చపలముగా నుండును, లేక ఆరిపోవును. అట్లే అజ్ఞాని యొక్క చిత్తము ఇంద్రియ ద్వారముల గుండా ప్రవేశించు విషయాదులచే మహాచపలముగా నుండును. యోగియో శబ్దాది విషయములందు ఆశ లేక సర్వద్వారాని సంయమ్య అనునట్లు ఇంద్రియ ద్వారములన్నిటినీ విషయవాయువులు ప్రవేశింపకుండా నియమించినందువలన అతని మనస్సు అను జ్యోతి నిశ్చలముగా ఆత్మయందు నెలకొని ఉండును. నిశ్చల నిర్మల జలమందు సూర్య ప్రతిబింబము చక్కగా అగుపడునట్లు అట్టి నిశ్చల నిర్మల హృదయమున ఆత్మవస్తువు చక్కగా ప్రతిబింబించును. లేక అట్టి మానసము అధిష్టానముగు ఆత్మయందు లయింప బ్రహ్మానందానుభూతి కలుగుచుండును. అజ్ఞానికి చంచల మానసమున ఆత్మ ప్రతిబింబించదు, దుఃఖానుభూతియే కలుగుచుండును. కావున చిత్తమును స్వాధీనపరుచుకొనుట, దానిని ఆత్మధ్యానమున నెలకొల్పుట అను ఈ రెండు క్రియలచే యోగికి నిశ్చల దీపము నుండి ప్రకాశము వలె ఆత్మానందము వ్యక్తమగుచుండును. అది ఏ మోక్షము. ప్రశ్న: ఆత్మధ్యానము శీలించు యోగి యొక్క మనస్సును దేనితో పోల్చవచ్చును? ఉత్తరము: గాలి లేని చోట గల దీపముతో, అనగా అట్టి దీపము వలె యోగి యొక్క మనస్సు నిశ్చలముగా ప్రకాశవంతముగా చిన్మయముగా నుండునని భావము. ప్రశ్న: మనస్సు ఆత్మయందు నెలకొని ఉండవలనని అది ఎట్లుండవలను? ఉత్తరము: నిగ్రహింపబడినదై స్వాధీనపడినదై ఉండవలెను. ఆత్మ సాక్షాత్కార రూపమగు అట్టి ధ్యానయోగము యొక్క మహిమను 4 శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు. 20వ శ్లోకము: యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. 21వ శ్లోకము: సుఖమత్యాంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. 22వ శ్లోకం: యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురూణాపి విచాల్యతే. 23వ శ్లోకము: తం విద్యాద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. యోగాభ్యాసము చేత నిగ్రహింపబడిన మనస్సు ఎచట పరమశాంతిని పొందుచుండునో, ఎచట పరిశుద్ధమైన మనస్సుచే ఆత్మను సందర్శించుచు అనుభవించుచు యోగి తన యందు ఆనందమును బడియుచుండునో
ఎచటనున్నవాడై యోగి ఇంద్రియములకు గోచరము కానిదియు నిర్మల బుద్ధిచే గ్రహించబడదగినదియు అంతయు లేనిదియు అగు సుఖమును అనుభవించుచుండును. మరియు అనుభవము నుండి ఏమాత్రము చెలింపకుండునో దేనిని పొందిన పిదప ఇతరమగు ఏ లాభమును అంతకంటే గొప్ప దానినిగా తలంపకుండునో దేనియందున్న వాడై మహత్తర దుఃఖముచే కూడా చెలింపకుండునో దుఃఖ సంబంధము లేశమైనను లేని అట్టి స్థితిని యోగము, ఆత్మైక్యము, సాక్షాత్కారము అని ఎరుగవలెను. అట్టి ఆత్మసాక్షాత్కార రూపయోగము దుఃఖముచే కలతనొందని ధీర మనస్సుచే పట్టుదలతో సాధింపదగినది. వ్యాఖ్య: జీవ బ్రహ్మైక్య రూపమై ఆత్మసాక్షాత్కార రూపమైనట్టి ఈ ధ్యానయోగము యొక్క మహిమ ఎట్టిదో ఈ 4 శ్లోకములందును తెలుపబడినది. ధ్యానయోగముచే మనస్సు ఆత్మయందు లయమై పరమశాంతిని, సుఖమును పొందును. అది ఏ జీవిత లక్ష్యము అయితే నిగ్రహింపబడిన మనస్సే అట్లు లయమొందగలుగును. అనగా విషయముల నుండి మరలి వాసనారహితమైనట్టి మనస్సే ఆత్మైక్యమును నోచుకొనగలుగును. మనస్సును నిగ్రహించుట ఎట్లు? సేవయో యోగాభ్యాసముచే, సాధనచే మనస్సు నిరుద్ధమగును. అభ్యాస వైరాగ్యాదులచే మనస్సు అవలీలగా నిగ్రహింపబడును. కాబట్టి యోగ సేవ తప్పక చేయవలెను. అజ్ఞానులు విషయ సేవ ఎట్లు చేయుచున్నారో విజ్ఞానులు యోగ సేవ అట్లు చేయుదురు. కావున విషయ సేవను దైవ సేవగా మార్చినప్పుడే జీవుడు కడతేరగలడు. అట్టి యోగాభ్యాస వశమున జీవుడు తన యొక్క పరిశుద్ధ మనస్సుచే అంతరంగమున ఆత్మను అవలోకించి మహదానందమును అందుచున్నాడు. పశ్యన్ అని చెప్పుట వలన ఆత్మవస్తువు పరోక్షము కాదనియు ప్రత్యక్షముగా దానిని చూడవచ్చుననియు అనుభూతమునర్చుకొనవచ్చుననియు స్పష్టమగుచున్నది. ఇచ్చట చూచుట అనగా దృశ్య వస్తువును చూచినట్లు కాదు. అద్వయ ఆత్మస్థితి యందు చూచుట అనున్నది సంభవింపదు. కావున అనుభవించుట అని దాని అర్థము. అయితే శుద్ధమైన మనస్సు మాత్రమే ఆత్మను అనుభవించగలదు. మలిన మనస్సు కాదు. ఆత్మను దర్శించుటకు ప్రపంచములోని ఏ వస్తువును ఉపకరించదు. తన యొక్క శుద్ధ మనస్సే అందులకు ఉపకరించును. అయితే ఆ ఆత్మ ఎచటనున్నది? భగవంతుడు ఎచటనున్నాడు? ఆత్మని తన యందే. వారి కొరకు బయట వెతకనక్కర్లేదు. తన హృదయమును పరిశోధించుకొనిన చాలును. భగవానుడు తనలోని అతి సమీపమున వర్తించుచున్నాడు. కావున ఈ వాక్యము సాధకులకు పరమ ధైర్యమును చేకూర్చుచున్నది. అట్లు ఆత్మను తన యందు కొనినందువలన సంభవించు ప్రయోజనము ఏమి? తుష్యతి, మహాదానందము అనుభవించుచున్నాడు. ఇది ఏ ప్రయోజనము? అల్ప సుఖములకై బయట వెతికి విసిగి వేసారి తుదకు అంతర్ముఖుడై మనుజుడు పరమానందమును కనుగొని ధన్యుడు అగుచున్నాడు. ఆ సుఖమెట్టిది? అనంతమైనది, ఇంద్రియాతీతమైనది, నిర్మల బుద్ధిచే గ్రహింపదగినది. బుద్ధి నిర్మలమగునప్పుడు అది తన ఉపాధి రూపమును కోల్పోయి ఆత్మాకారముగా పరిణమించును. అట్టి వినిర్మల బుద్ధిచే ఆత్మసుఖము అనుభూతము కాగలదు. అది ఇంద్రియములకు గోచరము కానిది. ఇంద్రియములకు దాసులై బహిర్ముఖ దృష్టి కలిగి ఉండువానిచే అది ఎన్నడూనూ తెలియబడదు. అయితే ఆత్మసుఖము ఇంద్రియములకు గోచరము కానిదని చెప్పి మరల ఒకానొక ఇంద్రియమే బుద్ధిచే తెలుసుకొనపడగలదని చెప్పుట పరస్పర విరుద్ధము కాదా అనిన కాదు. బుద్ధి అత్యంత శుద్ధమైనప్పుడు అది తన ఇంద్రియ రూపమును కోల్పోయి బ్రహ్మాకారముగానే పరిణమించిపోవును. ఉప్పు కళ్ళు వడగళ్ళు సముద్రమున కలిసిపోయినట్లు మరియు
బుద్ధిగ్రాహ్యమని చెప్పుట వలన ఆత్మ ప్రతివారి చేత గ్రహింపబడగలదనియు, దానికై దిగులు నొందవలసిన పని లేదనియు, వారి వారి బుద్ధిని శుద్ధమునర్చుకొనిన చాలుననియు స్పష్టము చేయబడినది. అతీంద్రియం అని చెప్పుట వలన ఇంద్రియ సుఖములనందే కాలక్షేపము చేయు వారికి ఆ ఆత్మానందము కలలో కూడా కనిపించదని తేల్చివేయబడినది. మరియు ఆ ఆత్మసుఖము అనంతము, ఆత్యంతికం అని తెలియజేయబడుటచే తక్కిన అన్ని దృశ్య సుఖములు అంతములని, కావున వానికై పరిగెడరాదని సూచింపబడినది. అట్టి ఆత్మానందమును మగ్నుడై ఉన్న యోగి అచ్చోటి నుండి మరల చెలింపడనియు, దానియందే రమించుచుండుననియు ఇచ్చట వర్ణింపబడినది. మకరందమును పానము చేయు భృంగము కుసుమమును వీడిపోవనిచ్చగించునా? సత్యవస్తువును వరిచిన వాడు మరల మిథ్యావస్తువునకై పరుగిడినా? బింబమును పొందినవాడు ప్రతిబింబమునకై అర్రులు చాచునా? ఒకవేళ చాచినచో అతడు ఇంకను పూర్ణ వస్తువును పొందలేదనియే అర్థము. స్వప్న సుఖమునకై పరుగిడువాడు ఇంకను మేల్కొనలేదనియే భావము. ప్రపంచములోని అన్ని లాభముల కంటే గొప్ప లాభము అట్టి ఆత్మానందమే. కావున ధ్యానయోగి దానిని బడిసినప్పుడు దానిని సర్వోత్తమ లాభముగా ఎంచి ఈ తక్కిన ప్రాపంచిక లాభములన్నిటినీ దాని చుట్టూ దిగతుడిచివేయును. లోకములో ప్రతి జీవియు వర్తకుడు ధాన్యమును కొలుచుటకు ప్రారంభించినప్పుడు ఒకటి అనకుండా లాభం అనుచుండును. కానీ ప్రాపంచిక లాభములు అన్నిటికిని పొందినప్పటికీ అవి కొంతకాలమునకు నశించిపోవును. ఒకవేళ అవి నశింపకున్నను అనుభవించు తన ఉపాధి అయినను ఒక కాలమందు నశించిపోవును. కావున అవి పరమలాభములు కావు, క్షణిక లాభములే. ఆత్యంతిక శాంతి, జనన మరణ దుఃఖరాహిత్యము, నిరతిశయ సుఖము కలుగచేయు ఆత్మానుభవమే పరమలాభము. కనుకనే దానిని పొందినవాడు తక్కిన ఏ ఇతర వస్తువును గాని లాభమును గాని తుదకు బ్రహ్మాండాధిపత్యమును గాని అధికముగా తలంపడని ఇచ్చట పేర్కొనబడినది. కాబట్టి వివేకవంతుడగు వాడు అట్టి భగవద్వాక్యముపై విశ్వాసముంచి నశ్వర ప్రాపంచిక లాభములకై తేబరించి చూడక క్షణికములగు దృశ్య వస్తువుల యొక్క సంపాదనమందే కాలమును వ్యర్థము చేయక ఆత్మప్రాప్తికై యత్నించవలెను. అట్టి ఆత్మస్థితి యందున్నవాడు ఇక ఎట్టి భయంకర దుఃఖము వచ్చి మీద పడినను చెలింపడనియు ఇచ్చట చెప్పబడినది. దీనిని బట్టి సర్వ దుఃఖ నివారణోపాయం ఆత్మ సాక్షాత్కారమే అని స్పష్టమగుచున్నది. స్వప్నమందలి ఆపదలు మేల్కొనిన వానికి కష్టపెట్టజాలనట్లు ఆత్మానుభవపరుని మహాదుఃఖము కూడా ఈషత్తైనను కదిలింపజాలదు. ఇక సామాన్య దుఃఖమును గూర్చి వేరుగా చెప్పవలన ఆత్మజ్ఞానము లేని వానిని, దేహాభిమానిని, దృశ్యము సత్యమని నమ్మిన వానిని చిన్న దుఃఖము కూడా తలక్రిందులు చేయగలదు. గోష్పదం సాగరాయతే అనునట్లు గోవు పాదమంత దుఃఖము వానికి మహాసాగరముగా తోచును. కాబట్టి దుఃఖము ఏమాత్రము సంప్రాప్తింపకుండా ఉండవలనని ఆత్మస్థితిని పడయవలెను. అది తప్ప గత్యంతరము లేదు. అట్టి ఆత్మస్థితియే యోగమని చెప్పబడినది. దుఃఖము యొక్క గంధము కూడా లేని వినిర్మల స్థితియే అది. కనుకనే దుఃఖ సంయోగ వియోగం అని భగవానుడు దానిని గూర్చి పేర్కొనిరి. ప్రపంచములో ధన వియోగము, పుత్ర వియోగము మొదలైన ఏ వియోగమైనను క్లేశమును కలుగచేయును గాని భగవానుడు తెలిపిన ఆత్మస్థితి రూప దుఃఖ సంయోగ వియోగము మాత్రము బ్రహ్మానందమును కలుగచేయును. అయితే అట్టి స్థితి ఎవరికి చేకూరగలదు?
పట్టుదలతో కూడిన ధీర చిత్తము గలవానికే చేకూరును. దుర్బల చిత్తునకు అది లభించదు. కనుకనే అనిర్విన్న చేతస అని ఇటచట చెప్పబడినది. ధైర్య సాహసములతో కూడినదియు నేను తప్పక పొందెదను అను విశ్వాసము కలిగి ఉన్నదియు నగు మనస్సే పరమాత్మ రూప లక్ష్యమును పొందగలదు. అభ్యాస కాలమున ఎన్ని ఆటంకములు వచ్చినను జంకకుండునదియు పట్టుదలతో కూడినదియు నగు అనిర్విన్న నిశ్చయ చిత్తమే ఆత్మానుభూతిని పడేయగలదని ఇచ్చట స్పష్టము చేయబడినది. సాధకుని పడగొట్టుటకై మాయ పలు విధములా యత్నించుచుండును. ఒక్కొక్కప్పుడు సుఖములనిచ్చి ఒక్కొక్కప్పుడు దుఃఖములనిచ్చి అది మోసగించుచుండును. అత్తరి వివేకవంతుడు ఇది మాయా పరీక్ష అని తలంచి భగవంతునిపై సద్గురువుపై అపరిమిత విశ్వాసము కలిగి ధైర్యముతో మోక్ష మార్గమున నిలద్రొక్కుకొని ముందునకు సాగవలెను. ప్రశ్న: చిత్తము దేనిచే నిరోధింపబడగలదు? ఉత్తరము: యోగ సేవచే, అభ్యాస వైరాగ్యాదులచే. ప్రశ్న: ఎట్టి చిత్తము ఆత్మయందు లయింపగలదు? ఉత్తరము: విషయముల నుండి నిగ్రహింపబడిన చిత్తము. ప్రశ్న: ఆత్మను దేనిచే చూడగలరు? ఉత్తరము: శుద్ధ మనస్సుచే, నిర్మల బుద్ధిచే. ప్రశ్న: ఎచ్చట? తన యందే, తన హృదయముననే. ప్రశ్న: ఆత్మదర్శనము వలన కలుగు ఫలితమేమి? ఉత్తరము: అత్తరి జీవునకు అపరిమిత ఆనందము కలుగును, మోక్షము సంప్రాప్తించును. ప్రశ్న: ఆత్మసుఖము ఎట్టిది? ఉత్తరము: ఇంద్రియములకు అగోచరమైనది. ప్రశ్న: ఇంద్రియములకు గోచరము కానిచో ఇక దానిని తెలుసుకొనుట ఎట్లు? ఉత్తరము: నిర్మల బుద్ధిచే, విశుద్ధ మనస్సుచే దానిని తెలుసుకొనవచ్చును. బుద్ధిగ్రాహ్యం. ప్రశ్న: ఆత్మస్థితిని బడసిన వాడు ఏమి చేయును? ఉత్తరము: నిరంతరము ఆత్మయందే రమించుచుండును, అచ్చోటు వీడి చనడు. ప్రశ్న: ప్రపంచములో అన్ని లాభముల కంటే గొప్ప లాభము ఏమి? ఉత్తరము: ఆత్మలాభము, ఆత్మప్రాప్తి. ప్రశ్న: ఆత్మస్థితి యందున్న వానికి గురుతేమి? ఉత్తరము: ఎటువంటి ఘోర దుఃఖములు సంప్రాప్తించినను లవలేశమైనను చెలింపడు. ప్రశ్న: కావున దుఃఖములు తొలగుటకు ఉపాయము ఏమి? ఉత్తరము: ఆత్మయందు స్థితి కలిగియుండుటయే, ఆత్మానుభవమును పడయుటయే. ప్రశ్న: ఆత్మస్థితి ఎట్టిది? ఉత్తరము: దుఃఖ సంపర్కము ఏమాత్రము లేనట్టిది. ప్రశ్న: అది ఎట్లు లభింపగలదు? ఉత్తరము: కష్టములకు జంకని మనస్సు చేతను, పట్టుదల చేతను లభింపగలదు.